భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తాలో బుధవారం రాత్రి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా పేల్చి పాకిస్తాన్ జెండా దహనం చేసి స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్, నగరాధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్, జగిత్యాల జిల్లా సహ కార్యదర్శి గాజు సంతోష్ కుమార్, జిల్లా కోశాధికారి మామిడాల రాములు, బజరంగ్ దళ్ కన్వీనర్ పాదం మహేందర్, విశ్వదుర్గం కృష్ణ, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, బీజేపీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ రాజు, సిపిల్ రవీందర్, లింగంపేట శ్రీనివాస్, సాంఖార్ సుధాకర్, హిందూ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. భారత మాతకు వందనాలతో ఈరోజు తెల్లవారుజామున 1:05 మరి భారత వాయు విమానాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ఉగ్రవాద శిక్షణా శిబిరాలను మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 ఉగ్రవాద శిక్షణా శిబిరాలను మరి తుణుకలు చేయడం జరిగింది. దీంతో దాదాపు బయటకు తెలుస్తలేదు కానీ దాదాపు 1000 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయినారు. దీనికి మరి ప్రధానమంత్రి మోడీ నాయకత్వం వహించారు. తర్వాత అట్లాగే మరి కల్నల్ సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ పీకే సింగ్ దీనికి నాయకత్వం వహించి మరి పాకిస్తాన్ మీద కోలుకొని దెబ్బతీశారు. ఇప్పుడు తెలిసి వచ్చింది మన పహల్గామ్లో జరిగినటువంటి హిందువులకు ఒక ఊచకొత్త తర్వాత 14 రోజులు సంతాపం ప్రకటించి 12 గంటల తర్వాతనే మరి మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. 14 రోజులకు మనం ఏం చేయొద్దు అనుకున్నాము. మన యొక్క ఆచార ప్రకారము 14 రోజుల తర్వాతనే ఈ కార్యక్రమం నిర్వహించి మరి భారత సత్తా ఏంటో ప్రపంచానికి తెలియడం. అట్లాగే ఈ జరిగిన ఈ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నాశనం అయిన తర్వాత మనము బంతి వాళ్ళ ఫోటోకి ఇచ్చినాము. వారి ఒకవేళ గిట్ట
మళ్ళీ ఏమన్నా ప్రయత్నం చేసి మన మీద దాడికి ప్రయత్నిస్తే మరి దాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు నాశనం తర్వాతనే మరి దేశానికి ప్రపంచానికి విముక్తి లభిస్తుందని కోరుకుంటూ పిలుస్తున్నారు. మరి ఆ రోజు పహల్గామ్లో మరి హిందువులను మరి వీరమణులను విడిచిపెట్టి మరి ఎవరైతే భర్తలు ఉన్నారో వారిని పాయింట్ విప్పి మరి క్రూరంగా చంపడం జరిగింది. ఈ ఐఎస్ఐ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వాగ్దానం చేసిండ్రో వదిలిపెట్టే ముచ్చటనే లేదు. నా యుద్ధం అంతా ఐఎస్ఐ తీవ్రవాది మీదనే అని చెప్పగానే చెప్పిండు. వారు చెప్పినట్లుగానే 11 రోజుల తర్వాత మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కన్నిటికు వీరమణితోటే యుద్ధం స్టార్ట్ చేసి ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో వారి 12 శిబిరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ వణికిపోతుంది. ఈరోజు ప్రపంచ దేశాలంతా ప్రధానమంత్రి మోడీ గారికి, వాయుసేనకు, ఆర్మీకి సెల్యూట్ చేస్తుంది. భారతదేశం అంతా మీ సాథ్ ఉంటామని చెప్పడం జరిగింది. వారి ఎంట కూడా ఏ చర్యకు తీసుకున్నా కూడా పాకిస్తాన్ కనుమరయ్యే విధంగా కూడా భారతీయులంతా ఐక్యత ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఏవైతే భారతీయులను చంపడం జరిగింది దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి ఈరోజు నిన్న రాత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పాకిస్తాన్ను చిత్తు చేయడానికి మన సైన్యాన్ని పంపి 9 స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా పాకిస్తాన్లో టెర్రరిస్టు స్థావరాలు ఎన్ని ఉన్నా కానీ నామరూపాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, సైన్యం పైన ఉన్నది. ఖచ్చితంగా 140 కోట్ల మంది ప్రజలు మీ వెనుక ఉంటారు. మోడీ గారు మీరు ఎట్టి పరిస్థితిలో వెనక్కి రావద్దు. కార్గిల్లో వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పినామో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా వాళ్ళను పాకిస్తాన్ ప్రపంచ పటంలో రూపు లేకుండా చేయాలి, నామరూపాలు లేకుండా ఆ పటంలో ఈ పాకిస్తాన్ అనే పేరే లేకుండా చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మరొకసారి భారతదేశం వైపు తీవ్రవాదులు కన్నెత్తి చూడాలంటే వెయ్యిలో వణుకు పుట్టాలి, శరీరంలో వణుకు పుట్టే విధంగా వాళ్ళ మీద దాడులు ఉండాలి. ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ను వదలద్దు. ప్రపంచ దేశాలు కూడా ఈరోజు భారతదేశానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి, పాకిస్తాన్ లేకుండా చేయాలని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం.